ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో బొగ్గు ఉత్పత్తి గనుల కేటాయింపులో తీసుకొచ్చిన రిఫార్మ్స్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబోతుంది. ఇది ఒక ఇండస్ట్రియల్ వాల్యూ చైన్, న్యూ ఇండస్ట్రియల్ వాల్యూ చైన్ ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఇండియాలో నిర్మించబోతా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు మరి 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీనికోసం తెచ్చాం. ఇది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఈ యొక్క రోడ్ షోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇప్పటికే పూర్తి చేశాం. ప్రైవేట్ సెక్టార్ వచ్చినటువంటి వాళ్ళని మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతో కంపెనీలను అలాట్మెంట్ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కోల్ సప్లై చేస్తాం. ఇది మైనింగ్కు ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ సంబంధం లేదు. ఇప్పటికే అవుతున్నటువంటి కోల్ను మేము 30 ఇయర్స్ వాళ్ళ కోల్ సప్లై చేసే విధంగా మేము కోల్కి సంబంధించి సప్లై చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎనర్జీ ప్రొడక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు ఫెర్టిలైజర్, కెమికల్, పెట్రోకెమికల్స్, హైడ్రోజన్, స్టీల్, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇవన్నీ కూడా ఈరోజు మనము స్పేస్ టెక్నాలజీలో అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా కోల్కి సంబంధించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కోలు తీయడమే తప్ప కోల్ తీసిన తర్వాత ఆ మైండ్స్ని వదిలేస్తాము. మీరు సింగరేణిలో కూడా చూస్తుంటారు. ఆ యొక్క ఆఫ్టర్ మైనింగ్ తర్వాత, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కీమ్ పెట్టి గ్రామాలు కూడా పక్కకు జరపాల్సి వస్తుంది. ఆ తర్వాత కోల్ తీసుకున్న తర్వాత వదిలేస్తాం. ఆ రకంగా ఈరోజు లెక్కిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత 147 కోల్ బ్లాక్స్ ఆ రకంగా ఈరోజు మా ఐడెంటిఫై చేసింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఆదేశించారు. లాస్ట్ ఇయర్ నేను మంత్రిత్వ శాఖ చేపట్టిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈ రకంగా మనం కోల్ తీసుకున్న తర్వాత ఆ కోల్ బ్లాక్స్ మళ్ళీ ట్రీ ప్లాంటేషన్ కానీ, గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఫిషరీస్ సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, టూరిజం యాక్టివిటీ కానీ, ఆ ల్యాండ్ను మళ్ళీ ఉపయోగించే యాక్టివిటీ కానీ, లేక సోలార్ ప్రాజెక్టులు పెట్టేటువంటి యాక్టివిటీ కానీ ఆ ల్యాండ్ని అంతా ఉపయోగించాలనే దృక్పథంతో ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాంతరంగా 143 నుంచి 147 కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, కోల్ మైనింగ్ ఉన్నాయో, వాటన్నిటి కూడా సైంటిఫిక్ మెజర్లో కోల్ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. మైన్ క్లోజర్ యాక్టివిటీ అంటారు. సైంటిఫిక్ మెథడ్లో ఇది వచ్చేటువంటి 2028 లోపల ఈ 143, 147 కోల్ బ్లాక్స్ సైంటిఫిక్ మెథడ్లో క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించి అనేక ఎన్జిఓలను, ఏ గ్రామాల్లో ఉన్నారు, గ్రామ పంచాయతీ సర్పంచ్, లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మున్సిపాలిటీ ఉంటే, గ్రామం ఉంటే, లోకల్ కలెక్టర్, ఈ రకంగా అందరితోటి కలిపి ఇది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు కోల్ బ్లాక్ డీకోల్ అయినటువంటి అన్ని మైన్స్ను సైంటిఫిక్ మెజర్లో క్లోజ్ చేసి ఫారెస్ట్ గ్రీనరీ పెంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి మరి రామచంద్ర మిషన్ కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఆ రకంగా అనేక రకాల సంస్థలు ఇన్వాల్వ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు వేసాం. మన ఖమ్మంలో కానీ, కొత్తగూడెంలో కానీ, భద్రాచలంలో కానీ ఇక్కడ కూడా కమిటీలు వేసాం. ఆ రకంగా దేశవ్యాప్తంగా 600 జిల్లాలలో కమిటీలు వేసి 600 జిల్లాలలో ఉన్నటువంటి 143 కోల్ బ్లాక్స్, అంటే ఒక కోల్ బ్లాకు కొన్ని 2-3 జిల్లాలకు కూడా వస్తుంది. కాబట్టి ఆ రకంగా అన్ని కోల్ బ్లాక్స్ను క్లోజ్ చేసే విధంగా, గ్రీనరీ ఎన్వైర్న్మెంట్ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా కొన్ని
సంస్థలు కొన్ని దేశాలు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. వాళ్ళు భారతదేశంలో ఎన్వైరన్మెంట్ గురించి పట్టించుకోరు. కాబట్టి వాళ్ళందరి నోరు ముయించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో కోల్ సెక్టార్లో మరొక అతిపెద్ద కన్స్ట్రక్టివ్ రిఫార్మ్ ఇది కూడా వచ్చే 2028 లోపల నేను ఈరోజు మీ ద్వారా దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను, ఎన్వైరన్మెంటిస్టులకు హామీ ఇస్తున్నాను. అన్ని కోల్ బ్లాక్స్ కూడా క్లోజ్ చేస్తాం, గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ దాంట్లో సాదాసీదాగా వదలలేదు. నేను కూడా ఒక బ్లాక్ సూపర్వైజ్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాను. వెస్టర్న్ కోల్ బ్లాక్ ఒక బ్లాక్ తీసుకున్నాను. మా సెక్రటరీ ఒక బ్లాకు, మా కంపెనీల డైరెక్టర్స్ కూడా ఇవంతా ఒక నోడల్ ఆఫీసరు ప్రతి కోల్ బ్లాకు బైండ్ క్లోజర్లో ఉంటాడు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అడ్వైజర్ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజర్ కమిటీలో గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఆ లోకల్ ఉన్నటువంటి ఎన్జిఓస్ కూడా ఉంటారు. మా కోల్ మినిస్ట్రీ ద్వారా నోడల్ మినిస్ట్రీ ఉంటారు. వాళ్ళ పైన మేము అప్పుడప్పుడు పోయి చూడడం కోసము నేను ఒక కోల్ బ్లాక్ తీసుకుని ఆల్రెడీ ఒక కోల్ బ్లాక్ విజిట్ చేసిన వెస్టర్న్. అది ఎండింగ్ పూర్తయ్యేంత వరకు కూడా నా బాధ్యత. నేను ఆ జిల్లా కలెక్టర్ తోటి, మా నోడల్ ఆఫీసర్ తోటి, ఆ యొక్క అడ్వైజరీ కమిటీ తోటి కూడా అంతా ఆ రకంగా ఒక సిస్టమ్ ఎవాల్యుయేషన్. ఈరోజు ప్రపంచంలో కోల్ బ్లాక్స్ క్లోజర్లో గిన్నీస్ రికార్డ్ రావాలని నా ఆకాంక్ష. సైమల్టేనియస్గా ఇన్ని ఏకకాలంలో ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో చేయలేదు. కాబట్టి ఆ రకంగా చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, మరి చివరగా ఈరోజు మనకు మైనింగ్ సెక్టార్ కూడా తెలుసు. మైనింగ్ సెక్టార్ ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని అలాట్మెంట్ చేస్తారు, కొన్ని కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం ఆక్షన్ చేస్తారు. కొన్ని మేజర్ కొన్ని మేము కూడా చేస్తాము. దాంట్లో దృష్టి పెట్టుకొని ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు భారత ప్రభుత్వం తరఫున చట్టాలు మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.